నమస్తే. ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్ సంబంధించి ఒక చక్కని కథ చెప్పుకుందాం. ఎప్పుడు సూక్తులు అలాంటివి కాకుండా మన భారతదేశానికి సంబంధించి, దేశభక్తులకు సంబంధించి, దేశ విద్రోహులకు సంబంధించి ఒక కథ చెప్పుకుందాం. ఒక వ్యక్తి తన పెంపుడు పిల్లిని తీసుకొని పడవలో ప్రయాణిస్తున్నాడు. అతనితో పాటు చాలామంది ప్రయాణికులు కూడా ఉన్నారు. ఆ పిల్లికి పడవలో వెళ్ళడం అనేది కొత్త. ఇంతకుముందు గతంలో ఎన్నడూ వెళ్ళలేదు. మొదటిసారి పడవలో వెళ్తుంది కాబట్టి దానికి అంతా కొత్తగా ఉండేసి ఇటు నుండి అటు నుండి ఇటు బాగా దూకుతుంది, అల్లరి చేస్తుంది, ఎగురుతుంది, గంతులు వేస్తుంది, పక్క వాళ్ళ మీద దూకుతుంది, వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. వారు వీరని కాదు, పడవలో ఉన్న అందరినీ ఇబ్బంది పెట్టేస్తుంది. అందరూ విసుకుంటున్నారు. అందరూ ఆ పిల్లి ఓనర్ మీద బాగా కోపడుతున్నారు. కోపడడం లాభం లేదు. ఇటు తిరుగుడు అటు తిరుగుడు అందరిని ఇబ్బంది పెట్టు చివరికి పడవ నడిపే వ్యక్తి మీద కూడా వెళ్ళడంతో చాలా ఇబ్బందికరంగా, చాలా ప్రమాదకరంగా మారింది పరిస్థితి. మిగతా వ్యక్తులు అంటే ఓడ్చుకున్నారు, కానీ పడవ నడిపే వ్యక్తి మీద కూడా ఇబ్బంది పెట్టేసరికి అతడు నడిపే వ్యక్తి పొరపాటున అతనికి ఇబ్బంది అవుతాయి, అంతమంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే కదా. కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పరచన అయిపోయారు. అందులోంచి ఒక పెద్ద మనిషి వచ్చి, మీరు నాకు అవకాశం ఇస్తే ఆ పిల్లిని కంట్రోల్లో పెడతానని చెప్పాడు. ముఖ్యంగా పిల్లి ఓనర్, ఓకే మీ ఇష్టం కానివ్వండి, దాని కంట్రోల్లో పెడితే అది నాకు కూడా మంచిదే కదా, నా పిల్లి వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎవరు ఇబ్బంది పడకుండా చూడండి అని అతను చెప్తే, అతను ఇమ్మీడియట్గా అతను చేసింది ఏంటంటే మరొక ఇద్దరు వ్యక్తులు పట్టుకొని ఆ మొత్తం మీద ఆ పడవలో ఉన్న పిల్లిని వాళ్ళు క్యాచ్ చేశారు. క్యాచ్ చేసిన తర్వాత దానికి ఒక చిన్న తాడు కట్టి దాన్ని నీటిలో పడేశారు. నీటిలో పడేస్తే అది చాలా ఇబ్బంది పడ్డది. దానికి ఈత రాదు, అటు ఇటు ఎగురుతుంది, ఇది దూకుతుంది, నీళ్ళల్లో కూడా ఏం చేయాలి దానికి పాల్పోవట్లేదు, అర్థం కావట్లేదు, సమస్యలో ఉంది. ముందు తన ప్రాంతం రక్షించుకోవాలనే ఆసక్తి దానిలో పెరిగిపోయింది. అప్పటిదాకా పడవలో హ్యాపీగా ఉంది, కానీ ఇప్పుడు నీళ్ళలో ఉండేసరికి ఈత రాదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతుంది. అలా ఎంత ఇబ్బంది పడ్డా ఒక 1 minute 1.5 minute వరకు దాన్ని అదే విధంగా చూసి ఆ తర్వాత చిన్నగా ఆ పిల్లిని లోపలికి లాగారు. లోపల లాగిన తర్వాత ఆ పిల్లిని వదిలేశారు. వదిలేసి ఆ పిల్లి చేసింది ఏంటిది, చక్కగా పోయి ఒక మూలకు కూర్చొని పడుకుంది. అయితే వెంటనే వేరే వాళ్ళు అడిగారు, ఏంటి ఇప్పటిదాకా బాగా అలా ఎగిరి కనిపిస్తుంది, ఇప్పుడు ఒకేసారి ఎందుకు అట్లా పోయి మూల కూర్చుంది అని అడిగితే, అప్పుడు ఆ పెద్దమని చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఇందులో ఉంటే దాని యొక్క పడవ యొక్క విలువ దానికి అర్థం కాలేదు, పడవలో ఉన్నవి అర్థం కాలేదు కాబట్టి దాన్ని తీసుకెళ్లి పక్కన సముద్రంలో వేస్తే ప్రాణంతో తల్లడిల్లింది. తన ప్రాణం తను కాపాడుకోవాలనుకుంది. తన ప్రాణం సేఫ్గా పడవలో అయితేనే తన ప్రాణం సేఫ్గా ఉంటుంది అనుకునే మూలలో ఉంది. అదేవిధంగా ఈరోజు మన భారతదేశంలో కూడా ఎంతోమంది దేశద్రోహులు ఉన్నారు. మన దేశంలో ఉంటూ దేశం యొక్క ఫుడ్ తింటూ, మన దేశంలో ఉన్న గాలి పీల్చుకుంటూ, దేశంలో ఉన్న మన భూమి మీద నడుస్తూ ఈ దేశాన్నే విమర్శిస్తున్నారు. దేశంలో ఉన్న ఆ పిల్లిలాగా ఎగురుతూ గంతులేస్తూ వాళ్ళని వీళ్ళని దేశంలో ఉన్న అందరినీ ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళని మనం చేయాల్సింది ఏకైక మార్గం ఏంటంటే, సముద్రంలో మనం పిల్లిని ఎలా పడేసామో వాళ్ళందరినీ దేశాన్ని విద్రోహం వాళ్ళందరినీ తీసుకెళ్ళి పాకిస్తాన్లోనూ, సిరియాలోనూ, ఇజ్రాయెల్లోనూ ఇలాంటి దేశాలు పడేసి ఒక 6 నెలలు ఉంచిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మన దేశాన్ని పెట్టామనుకోండి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ ప్రాణం విలువ ఏందో, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇతర దేశాల్లో ఎంత ఇబ్బందికరంగా ఉందో, అప్పుడు అర్థమవుతుంది మన భారతదేశం ఎంత ప్రశాంతంగా ఉందో, అప్పుడు అర్థమవుతుంది మన దేశం యొక్క విలువ. పిల్లికి ఆ పడవ విలువ ఎప్పుడైతే అర్థమైందో, బయటికి పోయినాక అర్థమైందో, అప్పుడు ఇలాంటి దేశ ద్రోహులకి, ఆ దేశంలో ఉండి దేశాన్ని విమర్శించే అలాంటి మహానుభావులకి, మహావీరులకి అప్పుడు మన దేశం యొక్క విలువ అర్థమవుతుంది. అప్పుడు గమ్మున అల్లరి చేయకుండా ఉంటారు, ఇతరులని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. కాబట్టి మిత్రమా, ఎవరైనా మీరు దేశంలో ఉండి దేశాన్ని విమర్శిస్తున్నారా, మీకు ఈ దేశం సరైనది కాదనుకుంటే దేశంలో ఉండకండి, వెళ్ళండి, ఆయా దేశాలకు వెళ్ళండి. మీకోసం ఎన్నో దేశాలు ఎదురు చూస్తున్నాయి. అక్కడ పోయినాక అక్కడ పరిస్థితి బట్టి మీకే అర్థమవుతుంది. ఇది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పుడే మొదటిసారి మన యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా దీని మీద మీ కామెంట్స్ ఏంది, మీరు ఏమనుకుంటున్నారో, అలాగే ద్రోహులు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారో దాన్ని మీ కింద కామెంట్ రూపంలో పెట్టండి. అదేవిధంగా మీకు ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారో ఆ వివరాలను కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టినట్లయితే నెక్స్ట్ వీడియోలో మీకు అలాంటివి అందించే ప్రయత్నం చేస్తాను.